అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. బ్లెండింగ్ అనేటువంటి దాని గురించి మనం చూద్దాం. ఓకే, డేటా బ్లెండింగ్ అని అంటే సో దిస్ ఈజ్ ఆల్సో నియర్ బై జాయిన్, బట్ దిస్ ఈస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయిన్. టేబుల్ జాయిన్స్ అనేటువంటి దానిలో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయిన్. అది ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒకసారి మనం దాన్ని స్టడీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఇవి 2 టేబుల్స్, నేను సైడ్ బై సైడ్ టేబుల్స్ అనేటువంటి వాటిని మెన్షన్ చేశాను. ఈ టేబుల్ ఏంటంటే ఆఫీస్ సిటీ సేల్స్, ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ ఏమో ఏంటిది కాఫీ సేల్స్. ఓకేనా? సో దీనిలో మనం చూస్తే ఇక్కడ స్టేట్ అనేటువంటిది ఉంది, ఇక్కడ ఫీల్డ్ నేమ్ స్టేట్ అనేటువంటిది ఉంది. ఈ టేబుల్లోను ఈ టేబుల్లో కూడా ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ అనేటువంటి దాన్ని చూడడానికే నీకు టేబుల్స్ అనేటువంటి వాటిని సైడ్ బై సైడ్ ఉంచాను. ఇది ఒక టేబుల్, వేరే టేబుల్ ఇది. సో నేను ఇక్కడ కావాలనుకుంటే ఈ టేబుల్స్ని ఈ విధంగా రోస్ అండ్ కాలమ్స్లో చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో కూడా వీటిని రోస్ అండ్ కాలమ్స్ అనేటువంటి వాటిలో చేద్దాం. సారీ, ఓకే. సో ఇప్పుడు దీనిలో చూడు ఒకసారి, ఇక్కడ ఉన్నటువంటి స్టేట్స్ మనకి ఆఫీస్ సిటీ సేల్స్ అనేటువంటి వాటిలో 3 స్టేట్స్ ఉన్నాయి. ఏంటి? టెక్సాస్ అనేటువంటిది, ఓహియో అనేటువంటిది, వాషింగ్టన్ అనేటువంటిది. సో ఇక్కడ మనకి ఈ సేల్స్ అనేటువంటి వాటిని కాఫీ సేల్స్ సంబంధించినటువంటి వాటిలో స్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ స్టేట్స్ అనేటువంటి డిఫరెంట్, కనెక్ట్ సిటీ అండ్ టెక్సాస్, ఓహియో, నెక్స్ట్ ఇలినాయిస్, ఇలాగ కొన్ని రకాల స్టేట్స్ ఉన్నాయి. ఎన్ని? 1, కాలిఫోర్నియా 2, 3, 4, 5, 6, 7, 8 స్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 3 స్టేట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఫీల్డ్ నేమ్ అనేటువంటిది కూడా కామన్ గా ఉంది. ఇంకోటి చూస్తే ఇక్కడ టెరిటరీ అంటే రీజన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ టేబుల్లో రీజన్స్ అనేటువంటివి ఉన్నాయి, ఈ టేబుల్లో కూడా రీజన్స్ అనేటువంటివి ఉన్నాయి. కానీ ఫీల్డ్ నేమ్స్ అనేటువంటి డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడేమో రీజన్ అని రాసింది, ఇక్కడేమో టెరిటరీ అనేటువంటి చెప్పి రాసింది. అవునా? సో ఇప్పుడు ఇలాంటి డేటాబేసెస్ అనేటువంటి వాటిని మనం కంబైన్ చేయాలని అనుకుంటే, ఎందుకనంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంబైన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టేట్స్ నాకు ఒకటే రెండు డేటాబేస్లో ఉన్నటువంటి దాన్ని ఒక చార్ట్ కింద ప్రిపేర్ చేయాలని అనుకుంటే ఇవి స్టేట్స్ ఉన్నాయి, ఓకే, నాకు కంబైన్డ్ అవుతుంది. కానీ ఇక్కడ రీజన్ అనేటువంటిది ఉన్నాయి, ఇక్కడ రీజన్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ అనేటువంటి డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ టేబుల్ రెండింటిని కూడా మనం కంబైన్ చేయడాన్ని, ఈ విధంగా డిఫరెంట్గా ఉన్నటువంటి వాటిని కంబైన్ చేయడాన్ని బ్లెండింగ్ అని అంటాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇలాంటి వాటిని మనం ఎలా బ్లెండ్ చేస్తాము ఒకసారి మనం దీన్ని చూద్దాం. ఇలాంటి ఉన్నటువంటి వాటిని కనెక్షన్ అనేటువంటిది ఈ రెండు టేబుల్స్ని ఇలా డిఫరెంట్ ఒకటే డేటా అని, ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో డేటా కామన్గా ఉంది, ఫీల్డ్ నేమ్ డిఫరెంట్గా ఉంది. అవునా? ఇక్కడ డేటా కామన్ గా ఉంది, నెక్స్ట్ ఫీల్డ్ నేమ్ కూడా కామన్ గా ఉంది. సో ఇలా డిఫరెంట్ గా ఉండి ఇలా కామన్ గా ఉన్నటువంటి ఈ రెండు టేబుల్స్ ని కూడా మనం కనెక్టింగ్ చేయాలని అనుకున్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే డేటా బ్లెండింగ్ అని అంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్ రియల్ టైంలో ఎక్కడొస్తుందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో ఉండేటువంటి డిమార్ట్ అనేటువంటి దానిలో డేటా అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ రాజమండ్రిలో ఉన్నటువంటి డిమార్ట్లో కూడా డేటా అనేటువంటి దాన్ని, అంటే ఎన్ని సేల్స్ అయినాయి. సో ఇక్కడ నేనేం చేశాను, ఆఫీస్ సిటీ సేల్స్ అని పెట్టాము, ఇక్కడ కాఫీ సిటీ సేల్స్ అని పెట్టాము దీనిలోను. సో అంటే ఇప్పుడు అక్కడ మారుతుంది, ఏరియా మారుతుంది. రాజమండ్రి సరౌండింగ్లో డిమార్ట్స్ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, పోనీ కాకినాడ సరౌండింగ్లో డిమార్ట్స్ 2 ఉన్నాయి. ఇక్కడ ఈ టేబుల్స్లో ఉండేటువంటి ఫీల్డ్ నేమ్స్ ఒకటే డేటా అనేటువంటి కామన్ డేటా ఉంటుంది, కానీ పైన ఉన్నటువంటి ఫీల్డ్ నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మేనేజరు ఈ మొత్తం రాజమండ్రి ఏరియాలో ఉన్నటువంటి డేటా అంతటిని, ఇక్కడ ఉన్నటువంటి డేటా అంతటిని కనెక్టింగ్ చేసి మొత్తం అన్నిటికీ కలిపి సేల్స్ ఎంత చూడాలో అని రియల్ టైంలో వస్తుంది. ఓకే సార్. సో అలా రియల్ టైంలో ఈ మొత్తం కామన్ గా నాకు సేల్స్ ఎంత వచ్చినాయో నా గ్రాఫ్ లో చూపించమని అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలని అంటే బ్లెండింగ్ అనేటువంటి దాన్ని మనం చేయాలన్నమాట, డేటా బ్లెండింగ్ అనేటువంటి దాన్ని.
ఓకే, అప్పుడు ఓకే చేసి సార్. డేటా బ్లెండింగ్ ద్వారా అప్పుడు మనం చార్ట్స్ అనేటువంటి వాటిని ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు మనం ట్యాబ్లూలోకి వెళ్దాం. ట్యాబ్లూలో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేటువంటి దానిలో ఆఫీస్ సిటీ సేల్స్ అనేటువంటిది ఉంది. సో నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. డేటా, సో ప్రైమరీ డేటా సోర్స్ కింద ఆఫీస్ అనేటువంటి దాన్ని తీసుకున్నాను ప్రైమరీ కింద. సో నాకు ఇక్కడ వెళ్ళిన తర్వాత షీట్లోకి వెళ్ళి ఇంకొక డేటా అనేటువంటి దాన్ని ఇక్కడ మనం యాడ్ చేయాలని అనుకుంటే డేటాలోకి వెళ్ళి ఇక్కడ న్యూ డేటా సోర్స్ అని ఇక్కడ మనం క్లిక్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే ఇక్కడ డేటా ప్లస్ అని చెప్పి ఇక్కడ ఉంది. ఈ ప్లస్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం యాడ్ చేయడానికి ఇంకో డేటా సోర్స్ అనేటువంటి దాన్ని ఇక్కడ యాడ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో అప్పుడు మళ్ళీ మనం షీట్ 2లోకి వెళ్తే ఇగో ఇక్కడ 2 డేటా సోర్సెస్ అనేటువంటి మనకి కనిపిస్తున్నాయి. క్లియర్? ఓకే సార్. అప్పుడు ఇప్పుడు మనకి ఏమవుతుంది అనమాట, ఇక్కడ 2 డేటాబేసెస్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తున్నాము. ప్రైమరీ ఈ టాప్ లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో దీన్ని ప్రైమరీ డేటాబేస్ అనేటువంటి దానిగా మనం తీసుకుంటుంది. ఇది ఆఫీస్ సిటీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది సెకండరీ కింద మనకి తీసుకుంటుంది అనమాట. ఓకే ఓకేనా? సార్. సో అయితే దీనిలో ఈ ప్రైమరీ కాఫీ సేల్స్ అనేటువంటి వాటిలో మనం చూస్తే సో దీనిలో మనకి స్టేట్స్ అనేటువంటివి ఉన్నాయి. స్టేట్స్ అనేటువంటి కామన్ గా ఉండేటువంటిది కదా, ఇది డైమెన్షన్స్ సంబంధించినవి, ఇవి మెజర్స్ కి సంబంధించినటువంటి. స్టేట్ అనేటువంటి దాన్ని మనం తీసుకుని ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సో ఇక్కడ మనం సేల్స్ అనేటువంటిది కాఫీ సేల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సేల్స్ అనేటువంటి వాటిని ఇక్కడ మనం చేస్తే ఇక్కడ చూడు, ఇక్కడ బ్లూ చెక్ మార్క్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ బ్లూ టిక్ మార్క్, ఎస్ సార్. ఈ బ్లూ Yes, టిక్ sir. మార్క్ వచ్చిందని అంటే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి డైమెన్షన్స్ కానీ మెజర్స్ కానీ మెజర్ వాల్యూస్ కానీ సో ఇవి దేనికి సంబంధించి ఏ డేటాబేస్ సంబంధించినవి అనమాట, కాఫీ సేల్స్ అనేటువంటి ప్రైమరీ డేటాబేస్ అనేటువంటి దానికి సంబంధించినవి అని మనం గుర్తుపెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి బ్లూ Okay. టిక్ మార్క్ ని బట్టి. ఓకే, Okay, sir. ఒకసారి ఇప్పుడు చూడు కావాలనుకుంటే సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో నేను ఇప్పుడు ఈ సెకండరీ డేటాబేస్ అనేటువంటి దాన్ని నేను యూజ్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్స్ అనేటువంటి వాటిని ఇక్కడ నేను యూజ్ చేసి సో ఇక్కడ ఉన్నటువంటి సేల్స్ అనేటువంటి దాన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తే ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇది మాత్రమే బ్లూ చెక్ మార్క్ అనేటువంటిది వచ్చింది. ఎస్ సార్. అంటే ఇప్పుడు మనం ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నాము అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు ఒక్కొక్కసారి మనల్ని అడుగుతారు. ఎందుకంటే మనకు ఐడియా ఉండాలి. ఒకవేళ మనం ఒక డేటాబేస్ లో మనం వర్క్ చేస్తూ ఉంటున్నాము, సురేష్ దిస్ ఈస్ నాట్ దట్ పర్టికులర్ డేటాబేస్, యూ హ్యావ్ టు యాడ్ ద వన్ మోర్ డిమార్ట్ డేటాబేస్ అండ్ ఎస్టర్డే డేటాబేస్ యూ హ్యావ్ టు టేక్ దట్ అని చెప్పని అన్నారని అనుకో, ఇమీడియట్ గా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి డేటాబేస్ ని అలాగే ఉంచి లేకపోతే మళ్ళీ ఇక్కడ నువ్వు క్లోజ్ చేసి మళ్ళీ డేటా సోర్స్ లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు యాడ్ చేసి అలా రాకూడదు. ఓకే సార్. ఓకేనా? వాళ్ళకి ఎలా ఉంటదంటే అది కన్ఫ్యూజ్ గా ఉంటది, గజిబిజ్ గా ఉంటది, వాళ్ళకి అంత క్లియర్ కట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండదు. సో అలాంటప్పుడు నువ్వు చాలా ఈజీగా అంటే క్విక్ గా నువ్వు యాక్సెస్ చేయాలని అనుకుంటే సో ఇక్కడ నువ్వు ప్లస్ అని డేటాబేస్ సింబల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ప్లస్ అనేటువంటి దాన్ని నువ్వు క్లిక్ చేస్తే న్యూ డేటాబేస్ అనేటువంటి దాన్ని యాడ్ చేయడానికి. ఒకవేళ నీకు ఇక్కడ ఐకాన్ అనేటువంటిది ఇలా విజిబుల్ కనిపించకపోతే డేటా అనేటువంటి దానిలోకి వెళ్తే న్యూ డేటాబేస్ అనేటువంటిది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. సో దాన్ని బట్టి అప్పుడు మనం Okay. ఆ విధంగా మనం డేటా అనేటువంటి దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నాట్ ఓన్లీ సింగిల్ డేటాబేసెస్, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో కాఫీ సేల్స్ అనేటువంటి ప్రైమరీ డేటాలో ఉన్నటువంటి సీట్స్ అనేటువంటి స్టేట్స్ అనేటువంటి వాటిని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ సిటీ సెకండరీ డేటాబేస్ లో ఉన్నటువంటి సేల్స్ అనేటువంటి దాన్ని నువ్వు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దీన్ని గ్రాఫ్ చేస్తే ఇప్పుడు చూడు, ఇక్కడ ఇది ప్రైమరీ అని బ్లూ కలర్ లో, సెకండరీ అనేటువంటిది ఆరెంజ్ కలర్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే సార్. అంటే మనం ఇలా డేటా అనేటువంటి దాన్ని ఈ విధంగా బ్లెండింగ్ అనేటువంటి దాన్ని చేసుకుని సో ఇక్కడ మల్టిపుల్ డేటాబేసెస్ ని ఎట్ ఏ టైం మనం యాక్సెస్ చేసి ఆ 2 డేటాబేసెస్ నుంచి కూడా మనం ఇక్కడ చార్ట్స్ అనేటువంటి వాటిని ప్రిపేర్ చేయొచ్చు, నాట్ ఓన్లీ 1 డేటాబేస్. ఓకే సార్. ఓకే సార్. సో ఈ విధంగా మనం చేయడం వల్ల అంటే నాట్ ఓన్లీ 2 డేటాబేసెస్, ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ అండ్ మల్టిపుల్ డేటాబేసెస్ దట్ పర్టికులర్ ఏరియా అంటే ఏరియా అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని డేటాబేస్ అనేటువంటి వాటిని వాళ్ళు మనకి చెప్పిన దాని ప్రకారంగా మనం చేస్తూ ఉండాలన్నమాట. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు
దీనిలో మనం డేటా అనేటువంటి దాన్ని ఈ విధంగా బ్లెండింగ్ అనేటువంటి దాన్ని సమ్ చేయడానికైనా, లేకపోతే సేల్స్ అనేటువంటి వాటిని మల్టిపుల్గా మనం చేయడానికైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనేటువంటి డిఫరెంట్ ఏంటి కామన్గా రెండు టేబుల్లో ఏది కామన్గా ఉంది? స్టేట్స్ అనేటువంటి ఫీల్డ్ నేమ్ అనేటువంటిది కామన్ గా ఉంది. సేల్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇక్కడ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు స్టేట్స్ అనేటువంటి వాటిని కామన్ గా ఉంది కాబట్టి ఏది ఎక్కువ స్టేట్స్ ఉన్నాయి, యాక్చువల్ గా షీట్ అనేటువంటి దానిలో ఎక్కువ స్టేట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో కాబట్టి ఈ స్టేట్స్ అనేటువంటి వాటిని ఇలా మనం తీసుకుని, సో ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి సేల్స్ అనేటువంటి దాన్ని కూడా మనం తీసుకుందాం. దీనిలో ఉండేటువంటి సేల్స్ ప్రైమరీ డేటాలో ఉన్నటువంటి సేల్స్, సెకండరీ డేటా తీసుకోవాలి. మళ్ళీ సెకండరీ డేటాలోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సేల్స్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ తీసుకుంటే, సో ఇప్పుడు మనకి చూడు ఇక్కడ 2 వస్తుంది, అవునా? ఇక్కడ ఉన్నటువంటి స్టేట్స్ కి కాఫీలో ఉన్నటువంటి సేల్స్ అండ్ నెక్స్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి సేల్స్ అనేటువంటివి కూడా మనకి ఇక్కడ 2 కూడా మనకు వస్తున్నాయి. కావాలని అనుకుంటే ఇది నీకు విజిబుల్ గా ప్రాపర్ గా లేదు అని అనుకున్నట్లయితే దీన్ని స్వాపింగ్ అనేటువంటి దాన్ని కూడా చేయొచ్చు. Ctrl+W అని మనం క్లిక్ చేసామని అనుకుంటే షార్ట్ కట్ ఈ విధంగా స్వాప్ అయిపోతుంది. దానికి ఐకాన్ కూడా ఇక్కడ ఉంటది ఆల్రెడీ, ఇదిగో ఇది స్వాప్ అనేటువంటి దాన్ని. సో ఇలా మనం Ctrl+W అని క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి స్వాపింగ్ అనేటువంటిది కూడా అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఒక దానిలో అనేటువంటిది కాకుండా మల్టిపుల్ డేటాబేసెస్ లో మనకి కావాలనుకునేటువంటి కామన్ గా ఉన్నటువంటి దాన్ని, ఎందుకంటే 2 డేటాబేస్లను తీసుకుని రెండు అంటే 2 చార్ట్స్ అనేటువంటి వాటిని ప్రిపేర్ చేయకుండా 2 డేటాబేసెస్ అనేటువంటి వాటిలో కామన్ గా ఏ అయితే స్టేట్స్ కానీ లేకపోతే ఇంకోటి ఏమైనా వాల్యూస్ కామన్ గా ఉన్నాయో ఆ కామన్ గా ఉన్నటువంటి వాటిని ఒకదాన్ని తీసుకుని ఒక 3-4 డేటాబేసెస్ లో ఉన్నటువంటి డిఫరెంట్ సేల్స్, అంటే ఒక ఎగ్జాంపుల్ రియల్ టైం కింద ఒకసారి చెప్తాను చూడు. ఇప్పుడు కాకినాడలో 2 డిమార్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2 డిమార్ట్స్ లో కూడా ఒకటే ఏరియా కాకినాడ అనేటువంటి ఏరియా, అవునా? ఇక్కడ నేను స్టేట్ అని చెప్పాను, ఇక్కడ ఏరియా అని చెప్పి కాకినాడ ఏరియా అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు కాకినాడ ఏరియాలో 2 డిమార్ట్స్ ఉన్నాయి. ఈ 2 డిమార్ట్స్ లో ఏరియా అనేటువంటిది కామన్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి డిమార్ట్ లో ఉన్నటువంటి సేల్స్, వేరే ప్లేస్ లో ఉన్నటువంటి డిమార్ట్ లో ఉన్నటువంటి సేల్స్, వీటి రెండింటికి బట్టి మనం ఇక్కడ చార్ట్స్ అనేటువంటి వాటిని ప్రిపేర్ చేసి సేల్స్ ఎక్కడ ఎక్కువగా అయినాయి, ఎక్కడ ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది, ఎక్కడ లాస్ ఎక్కువ అవుతుంది అనేటువంటి దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే సార్. సో ఆ విధంగా మనం డేటా అనేటువంటి దాన్ని చాలా ఈజీగా వాళ్ళు ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో సో ఆ మేనేజర్స్ అనేటువంటి వాటికి ఈజీగా మనం ఇక్కడ చేయడానికి అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ దీనిలో ఉన్నటువంటి వాటిలో ఇంకోటి ఏమంటాం, ఇక్కడ చూడు ఒకసారి. సో ఇక్కడ మనం డేటా అనేటువంటి దానిలోకి వెళ్తే ఇక్కడ రిలేషన్ అనేటువంటి దాన్ని ఎడిట్ అనేటువంటిది బ్లెండ్ రిలేషన్షిప్స్ అనేటువంటివి ఉన్నాయి. ఎడిట్ బ్లెండ్ రిలేషన్షిప్స్, సో దీనిలోకి మనం వెళ్ళి ఇక్కడ మనకి ఆ బ్లెండింగ్ అనేటువంటి యాక్షన్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చేయొచ్చు అనమాట. ఎలాగా అది చెప్తుంది ఏది ప్రైమరీలో ప్రైమరీ డేటాబేస్ ఏది ఉంది, సెకండరీ డేటాబేస్ అనేటువంటిది ఏది ఉంది. అది ఆటోమేటిక్ గా ట్యాబ్లు అనేటువంటిది ఆటోమేటిక్ గా ఇక్కడ ఆటోమేటిక్స్ అని సెలెక్ట్ చేస్తే ఇది ప్రైమరీ ఏదో సెకండరీ ఏదో ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ అడుగుతుంది చూడు, ఇక్కడ బ్లెండ్ రిలేషన్షిప్స్ డిటర్మైన్ హౌ డేటా ఫ్రమ్ ది సెకండరీ డేటా సోర్స్ ఆర్ జాయిన్డ్ విత్ ప్రైమరీ డేటా సోర్సెస్ అని చెప్పి అని అడుగుతుంది అనమాట. ఓకేనా? అంటే ఈ రిలేషన్షిప్స్ అనేటువంటి వాటిని ఎలా చేయొచ్చు అని అంటే ఇది ప్రైమరీగా తీసుకుంటుంది, ఇది సెకండరీగా తీసుకుంటుంది. సో దీనిలో ఈ సెకండరీలోను ప్రైమరీలోను కామన్ గా ఉన్నటువంటి ఫీల్డ్ నేమ్స్ మనకి బ్లెండ్ చేయాలని అనుకుంటే ఈ 2 డిఫాల్ట్ గా స్టేట్స్ అనేటువంటి కామన్ గా ఉన్నాయని చెప్పి రెండిట్లో ఆటోమేటిక్ గా అదే తీసేసుకుంది. ఓకేనా? మాన్యువల్ గా ఒకవేళ ఇప్పుడు మనం మాన్యువల్ గా చేయాలని అనుకుంటే ఆ మాన్యువల్ గా ఇప్పుడు మనకి ఇక్కడ ఇవి రీజన్ అనేటువంటిది డిఫరెంట్ గా ఉంది, టెరిటరీ అనేటువంటి డిఫరెంట్ గా ఉంది. ఈ రెండింటిని మనం చేయాలని అనుకుంటే ఎలా మనం చేస్తాము అని అంటే కస్టమ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడు ఆటోమేటిక్ అని అనుకున్నప్పుడు ఇక్కడ కింద ఉన్నాయన్నిటి కూడా డిజేబుల్ అయిపోయినాయి. సో ఇక్కడ మనం కస్టమ్ అని అనగానే అప్పుడు ఎనేబుల్ అయినాయి. సో దీనిలో మనం యాడ్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసి
ఓకే. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ దీనిలో ప్రైమరీ డేటా సోర్స్ అనేటువంటిది ఇది తీసుకుంటున్నావా, ఆఫీస్ సిటీ సేల్స్ అనేది తీసుకుంటున్నావా? లేదు అని అనుకుంటే ఇక్కడ మనం ఇంకోటి డేటా కూడా ఉంది, కాఫీ సేల్స్ అనేటువంటిది. సో దీన్ని మనం సెలెక్ట్ చేస్తే ఇది ప్రైమరీగా తీసుకుని ఇది సెకండరీ, ఇలా మనం చేంజ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. అది డిఫాల్ట్గా ఆటోమేటిక్గా అయితే అది సెలెక్ట్ చేసినటువంటి దానిలో మనం ఆటోమేటిక్గా అది ఉంచేయచ్చు. లేదు ఆటోమేటిక్గా ఉన్నప్పుడు నువ్వు కావాలనుకుంటే మాన్యువల్గా కూడా ఈ డేటాబేసెస్ని నువ్వు మార్చచ్చు. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు నేను ఇందులో ఉండేటువంటి ఫీల్డ్ నేమ్స్ని ఇది ఆటోమేటిక్గా అయితే స్టేట్ అనేటువంటి దాన్ని తీసుకుంది. అలా కాదు నాకు కస్టమ్గా కావాలని అనుకుంటే ఇక్కడ యాడ్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి ఏంటి రీజన్ అనేటువంటిది ఉంది ఇక్కడ, దీనిలో ఈ రీజన్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి వాటిలో సెకండరీలో మనకి ఇంకేముంది టెరిటరీ అనేటువంటిది ఉంది. ఈ రెండిటిని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడు ఇక్కడ వచ్చిందా రీజన్ టెరిటరీ. సో ఈ రీజన్ టెరిటరీ అనేటువంటి వాటిని మనం యాడ్ చేసాం. ఈ రెండింటికి కూడా ఇవి కామన్ గా ఉండేటువంటి ఇవి రీజన్ టెరిటరీ అనేటువంటి వాటికి కూడా మనం రిలేషన్షిప్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. సో అలాంటప్పుడు ఓకే అనేటువంటి దాన్ని యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టెరిటరీ అనేటువంటి వాటిలో మనం తీసుకున్నట్లయితే కామన్ గా ఉండేటువంటిది టెరిటరీ అనేటువంటిది ఉంది. సో టెరిటరీ అనేటువంటి వాటిని మనం ఇక్కడ రోస్ లో ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి, సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఆఫీస్ సేల్స్ అనేటువంటిది ఇక్కడ ఆఫీస్ అనేటువంటి దానిలో సేల్స్ ఏదైతే ఉందో సేల్స్ అనేటువంటి దాన్ని ఇక్కడ తీసుకుని, అలానే సేల్స్ తో పాటు కాఫీ అనేటువంటి వాటిలో సేల్స్ కూడా మనం ఇక్కడ తీసుకుందాం. చూడు ఇప్పుడు ఆ రెండిటిని రిలేషన్షిప్ అనేటువంటి దాన్ని, ఈ రెండిటికి రిలేషన్షిప్ అనేటువంటి దాన్ని ఏర్పడింది ఇందులో కూడా. నాట్ ఓన్లీ ఏంటి స్టేట్ అనేటువంటిది కాదు. సో ఇలాంటి వాటిల్లో కూడా మనకి ఇక్కడ రిలేషన్షిప్ అనేటువంటిది వచ్చింది. ఈ సేల్స్ ని రెండింటిని కూడా మనకి ఇక్కడ కంపేర్ చేసి చూపిస్తుంది. కంట్రోల్ W అని క్లిక్ చేస్తే అప్పుడు ఇక్కడ మనకి సేల్స్ అనేటువంటి వాటికి ఉన్న డిఫరెన్స్ అనేటువంటిది, ఇది ఆఫీస్ సేల్స్, ఇది కాఫీ సేల్స్ అనేటువంటిది. ఓకే సార్. సో అంటే ఇక్కడ టెరిటరీ రీజన్స్ లో ఎన్ని రీజన్స్, 4 రీజన్స్ అనేటువంటి వాటి ప్రకారంగా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ టెరిటరీ కాకుండా ఒకవేళ ఇక్కడ రీజన్ అనేటువంటిది కూడా ఉంది. సో రీజన్ అనేటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తే, సో అప్పుడు మనకి ఆ రీజన్ లో కూడా టెరిటరీ అనేటువంటి వాటిని రీజన్ ప్రకారంగా కూడా మనకి ఇక్కడ చార్ట్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా? ఓకే సార్. రైట్. సో మనం స్టార్టింగ్ లో డేటా సోర్సెస్ అనేటువంటి వాటిలో నాట్ ఓన్లీ దట్ ఏంటి జాయిన్, సో మనం ఇక్కడ బ్లెండింగ్ అనేటువంటి వాటిని టేబుల్లో మనం బ్లెండింగ్ అనేటువంటి వాటిని యూజ్ చేసి కూడా డేటాబేసెస్ అనేటువంటి వాటిల్లో చార్ట్స్ అనేటువంటి వాటిని వాళ్ళకి అక్కడ యూజ్ఫుల్ గా ఉండేటువంటి వాటిని సో మేనేజర్స్ అనేటువంటి వాళ్ళకి ప్రాపర్ గా విజువలైజేషన్ అనేటువంటిది ఉండడానికి, ఎందుకంటే ఏ కంపెనీ కూడా ఒకటే ఉండదు. ఒక కంపెనీ ఉన్నటువంటి వాడు ఇలా డెవలపర్స్ ని డేటా డెవలపర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయడు. సో కంపల్సరీ మల్టిపుల్ కంపెనీస్ అనేటువంటివి ఉంటాయి. డెఫినెట్ గా ఒకే ఏరియాలో లేకపోతే డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ కంట్రీస్ లో వాళ్ళ కంపెనీ అనేటువంటిది ఉన్నప్పుడు కంపల్సరీ డేటా బ్లెండింగ్ అనేటువంటిది అవసరం అవుతుంది. సో రెండు టేబుల్స్ మధ్యలో జాయిన్ చేయడం వేరు, బ్లెండింగ్ అనేటువంటిది కనెక్టివిటీ, ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి కనెక్టివిటీ. కామన్ ఫీల్డ్ నేమ్స్ అనేటువంటి వాటిలో కనెక్టివిటీ అనేటువంటిది ఉంటుంది. డిఫరెంట్ ఫీల్డ్ నేమ్స్ అనే డేటా అనేటువంటిది కామన్ గా ఉండి ఫీల్డ్ నేమ్ అనేటువంటిది డిఫరెంట్ గా ఉన్నప్పుడు కూడా మనం ఇలాగా చార్ట్స్ అనేటువంటి వాటిని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. నువ్వు 1కి 5 టైమ్స్ నువ్వు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్.